హలో ఫ్రెండ్స్, మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ అచీవ్మెంట్స్ కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏం జరిగినా కూడా మనకి దగ్గర వాళ్ళ యొక్క బర్త్డేస్ కానీ ఏం జరిగినా కూడా మనం ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో స్టోరీస్ పెట్టుకుంటాము, స్టేటస్లు పెట్టుకుంటాము, ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఎలాగైతే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందో అలాగే మనకి ప్రొఫెషనల్గా మనం ఎదగాలి అంటే ప్రొఫెషనల్గా మనం ఏమేమి నేర్చుకున్నాం, ఏమేమి అచీవ్ చేసాం, ఎంత వర్క్ చేసాం, దేనికోసం చూస్తున్నాం జాబు, ఇలా ప్రొఫెషనల్గా మనం ఎదగాలి అంటే మనకు ఉండేటటువంటి ప్లాట్ఫామ్స్లో ద నంబర్ 1 బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ లింక్డ్ఇన్ కదండి. సో ఇటువంటి ఒక లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పటి వరకు ఎవరికైతే ప్రొఫైల్ లేదో వాళ్ళు కంపల్సరిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వెంటనే మీ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో గిట్హబ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. సో ఈ రెండు కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది కూడా మనం ఎలా చెప్తామంటే ప్రొఫైల్ పిక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కవర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ లెవెల్లో హెడ్లైన్ ఏ విధంగా రాయాలి, అబౌట్ సెక్షన్ ఏ విధంగా రాయాలి, ఫీచర్డ్ సెక్షన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అలాగే సో చిన్న చిన్న లెర్నింగ్స్ అన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఏం రాయాలో కూడా నేను ప్రాక్టికల్గా చేస్తూనే మీకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా జస్ట్ ఒక 30 మినిట్స్ వీడియో ఉంటుంది ఇది. ఓకే, సో మీ టైంలో ఒక 30 మినిట్స్ దీనికి ఇవ్వండి. మీకు అట్లీస్ట్ ఒక్క న్యూ లెర్నింగ్ వచ్చినా కూడా అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. ఓకే, సో మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన తెలుగు వెబ్ గురు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ ఇది చాలా మందికి వెళ్తుందన్నమాట. చాలా యూస్ఫుల్ వీడియో, ఎంతో మందికి ఉపయోగకరమైనటువంటి వీడియో కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది తీసుకొస్తూనే ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ వెళ్తాను. ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు చేస్తూ చూడండి. అలాగే ఎవరైతే ఆల్రెడీ అకౌంట్ ఉందో వాళ్ళు జస్ట్ ఒకసారి వీడియో అయితే వాచ్ చేయండి. ఇందులో చెప్పిన పాయింట్స్ తగ్గట్టుగా మీకు మీ ప్రొఫైల్ ప్రెజెంట్ లేదు అంటే కాస్త ఆప్టిమైజ్ చేసుకోండి వెంటనే. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక మనం ప్రాక్టికల్స్లోకి వెళ్ళిపోయి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి ప్రొఫైల్ ఫోటో అలాగే బ్యానర్ పిక్ రెండు రెడీ అవ్వాలి. ఓకే, సో ఫాస్ట్గా వాటిని రెడీ చేసుకుందాం. సో తర్వాత వాటిని ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఓకే, రైట్. సో అయితే క్యాన్వా అనే యాప్ ఉంటుందో, వెబ్ యాప్ ఉంటుంది, మొబైల్ యాప్ కూడా ఉంటుందండి. సో ఫ్రీ వెర్షన్ ఉంటుంది, అందులోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్యాన్వాలో నేను మీ యొక్క ప్రొఫైల్ ఫోటో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్. ఓకే, సో దానికోసం మీ పిక్ ఒకటి రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఇక మనం క్యాన్వా వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. లేదు అంటే డైరెక్ట్గా మీ గూగుల్తోనైనా లాగిన్ అయిపోతారు. ఓకే, రైట్. సో కంటిన్యూ విత్ ఈమెయిల్ అంటాను. మన యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్కట్లో నేమ్ క్యాన్వా అకౌంట్ నేమ్ TWZ అని పెట్టుకున్నాను. ఓకే, సో కోడ్ ఇచ్చి ఇంకా డైరెక్ట్గా లాగిన్ అయిపోయాము. ఓకే, సో ఇది ర్యాండమ్గా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, పర్సనల్ కోసము అండ్ స్కిప్ ఎస్. ఓకే, రైట్. సో క్యాన్వా అకౌంట్ రెడీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్రియేట్ అని చెప్పి ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని సెర్చ్ చేస్తే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్ అని వచ్చింది. ఇందులో ఆల్రెడీ టెంప్లెట్స్ రెడీగా ఉంటాయండి. ఓకే, సో ఇందులో ఏదైనా సరే మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రీమియం టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇది ఫ్రీ వెర్షన్ వాళ్ళకి అవైలబిలిటీ ఉండవు. మనం ఇక్కడ ఈ ఫ్రీ వెర్షన్లో ఏదైనా ఈ కిందన ఈ ఐకాన్ ఉంది చూసారా, ఇది ప్రీమియం అనమాట. ఎవరైతే ప్రో వెర్షన్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి. ఓకే, రైట్. సో మనం ఫ్రీ వెర్షన్లోనే చేయబోతున్నాం కాబట్టి ఇంకా దీంట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను పిక్ చేసుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ పిక్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో మన ఫోటో అన్నది రావాలన్నమాట. ఓకే, సో మన ఫోటో రావాలి కదా, అందుకు మనం ఏం చేయాలంటే అప్లోడ్స్లో ఓకే మన పిక్ ఎక్కడైతే ఉందో మన సిస్టంలో ఆర్ మొబైల్లో అది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే
సో అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఎక్కడ మన పిక్ ఉందో దాన్ని మనం డబల్ క్లిక్ చేసుకుంటే అది అప్లోడ్స్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. కాస్త ప్రొఫెషనల్గా ఉన్న పిక్ తీసుకోండి, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏదైతే ఆల్రెడీ పిక్ ఉందో దీన్ని మనం రిమూవ్ చేసేసి ఓకే సో మన పిక్ని అక్కడ పెట్టేసుకుందాం. ఓకే, సో మీకు ఇలా ప్లెయిన్గా రాలేదనుకోండి, నా పిక్కి యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ పిక్ అనమాట ఇది, అంటే బ్యాక్గ్రౌండ్ లేని పిక్. ఓకే, సో మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కనుక ఉన్న పిక్ మీరు తీసుకున్నారు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదో వేరే కలర్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సో జస్ట్ ఈ పిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బీజీ రిమూవర్ అని వస్తుంది. సో మీది పెయిడ్ వెర్షన్ మీకు క్యాన్వా ఉంటే జస్ట్ క్లిక్ చేయగానే బీజీ రిమూవర్ అన్నది ఉంటుంది, మీరు రిమూవ్ చేయొచ్చు. ఓకే, అదే మనకి ఫ్రీ వెర్షన్ అనుకోండి మంది, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కోసం, వాటిని యూజ్ చేసుకొని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ అని చెప్పి మనం సెర్చ్ చేయగానే మనకి డిఫరెంట్ టూల్స్ వచ్చేయండి. సో ఇందులో దేన్నైనా యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ. ఓకే, రైట్. సో మీ ఇమేజ్ని అప్లోడ్ చేయగానే అదేం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మీకు పిక్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇచ్చాను నేను. ఓకే, సి దిస్ ఇమేజ్ ఇవ్వగానే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసింది కదా. సో ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మీరు ఇక్కడ క్యాన్వాలో అప్లోడ్ చేయండి. ఓకే, సో చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ రిమూవ్ చేసింది ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఓకే, సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసింది ఓపెన్ చేసి చూస్తే మనం ఎస్ చూసారా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చింది కదా. సో అటువంటి పిక్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో తీసుకొని దాన్ని మీరు క్యాన్వాలో ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి జస్ట్ దాన్ని ఈ విధంగా చేసుకుంటే ఎస్ ప్రొఫైల్ పిక్ రెడీ. ఓకే, రైట్. సో ఇంకా మనం దీన్ని డౌన్లోడ్ చేసేద్దాం. ఓకే, సో ఎస్ డౌన్లోడ్. ఓకే, సో డౌన్లోడ్ చేయగానే ఇంకా మనకి ప్రొఫైల్ పిక్ అనేది రెడీ. ఓకే, అగైన్ హోమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్ మన రీసెంట్ డిజైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. సో లింక్డ్ ఇన్ ప్రొఫైల్. ఓకే, సో ఇది ప్రొఫైల్ పిక్ గురించి కదా. ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యానర్ కూడా రెడీ చేద్దాం. ఓకే, సో లింక్డ్ ఇన్ అనగానే మనకి లింక్డ్ ఇన్వి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి చూసారా. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏదైతే ఉందో దీన్ని తీసుకుందాం. కాస్త టెక్స్ట్ అది నీట్గా కనబడేలాగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను. ఓకే, సో తీసుకొని మనకి ఇంకా ఈ ఇమేజెస్ ఇవేం అవసరం లేదు, ప్లెయిన్గానే ఉండని. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో మీ యొక్క డొమైన్ ఏదైతే మెయిన్ డొమైన్ ఏదైతే అనుకుంటున్నారో దేన్ని బాగా డెప్త్గా నేర్చుకున్నారో అది ఇక్కడ రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఎస్, ఓకే, సో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ అందులో మనకి ఏమేమి ప్రొఫిషియంట్ మన పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం ఇంకా అందులో దేనిలో స్పెషల్ అని చెప్పి వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకే, బాగా డిమాండెడ్ ఏవో అవి మనం మెన్షన్ చేయడం మనకి చాలా ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, సో జాంగో ఒక పైప్ సింబల్ ఇచ్చేస్తాను, SQL. ఓకే, సో అలాగే రియాక్ట్ JS. సో మనకి టెక్స్ట్ లెటర్ స్పేసింగ్ ఇంత అవసరం లేదు, క్లీన్గా ఇద్దాం. ఓకే, ఎస్ జాంగో SQL రియాక్ట్ JS REST API. సో వేటికి బాగా డిమాండ్ ఉందో వాటిని ఇక్కడ మెన్షన్ చేద్దాం. మైక్రో సర్వీసెస్, గాట్ ఇట్. సో మైక్రో సర్వీసెస్ డాకర్. సో ఇలాగా ర్యాండమ్గా కొన్నిటిని నేను ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఓకే, సో అలాగే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, సో ఇవి ఇందులో మెన్షన్ చేయండి. ఓకే, సో అలాగే ఇంకా ప్రాజెక్ట్స్ అవి కిందన ఫీచర్డ్ సెక్షన్లో ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ ఏదైనా ఇస్తే ఒక టెక్స్ట్ లాగా ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ కిందన ఒక చిన్న టెక్స్ట్ ఒకటి యాడ్ చేద్దాం. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు క్యాన్వా ప్రొఫైల్ కదా, ఇది మీరు ఎప్పుడు
ఇది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఓపెన్ చేసుకొని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఎస్. సో ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ఫీచర్డ్ సెక్షన్, కిందన ఫీచర్డ్ సెక్షన్ ఉంది, అందులో నేను చేసిన వర్క్, నా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న డౌన్ ఫింగర్ పాయింటింగ్ డౌన్ అని చెప్పి ఒకసారి సెట్ చేస్తే ఎస్, మనకి ఫింగర్ పాయింటింగ్ డౌన్ డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి, అందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఎస్, దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ఇక్కడ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేమ్ అనేది ఎలా ఇస్తారు అంటే లింక్డ్ఇన్ -బ్యానర్ సంతోష్ రాజు. ఓకే, అంటే జనరల్గా మనకి సెర్చ్లో మనం కనబడాలి అని అనుకునేటప్పుడు ఇలా మన నేమ్తో పాటు ఏదైనా ఇస్తే బాగుంటుందన్నమాట. ఓకే, సో ఇంకా పిఎన్జి డౌన్లోడ్ చేసేస్తున్నాను. ఎంత ఉండాలి? 1584x396. ఓకే, సో ఈ థంబ్ ఐకాన్ ఏదైతే ఉందో ఇది ప్రీమియం ఐకాన్ అంట. ఎస్. ఓకే, సో తీసేద్దాం. సో ఒక ఫ్రీ వెర్షన్ ఏదైనా తీసుకొని దాన్ని యూజ్ చేసుకుందాం. ఓకే, రైట్. అప్పుడు మనకి పెయిడ్ వెర్షన్తో పని ఉండదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎస్, ఇంకా నేను డౌన్లోడ్ అని చెప్పి పిఎన్జీ ఫైల్ డౌన్లోడ్ చేసేస్తాను. ఓకే, సో రిక్వైర్డ్ సైజ్ చూసారా 1584x396. మీరు క్యాన్వాలో కాకుండా ఫోటోషాప్లో వాటిలో క్రియేట్ చేయాలన్నా కూడా ఎస్, యు ఆర్ వెల్కమ్. ఓకే, సో క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇంకా మనకి బ్యానర్ రెడీ, అలాగే ప్రొఫైల్ పిక్ కూడా రెడీ. ఓకే, రైట్. సో ఇంకా మనం ఏం చేద్దాం, లింక్డ్ఇన్ ఓపెన్ చేసేద్దాం. సో linkedin.com ఓపెన్ చేసి ఇంకా ఎస్, జాయిన్ నౌ. ఓకే, సో లింక్డ్ఇన్లో జాయిన్ నౌ అంటున్నాము. ఇంకా మన ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అండ్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మనం జాయిన్ అయిపోవచ్చు ఇంకా. ఓకే, రైట్. సో ఇంకా అగ్రీ అండ్ జాయిన్. ఓకే, మీకు పాస్వర్డ్ గుర్తుండేలాగా చూసుకుంటూ అగ్రీ అండ్ జాయిన్. ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు మీ రెజ్యూమ్లో నేమ్ ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ రాజు. ఓకే, సో మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుల్ నేమ్ని మీ రెజ్యూమ్లో ఎలాగైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అలా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, కంటిన్యూ. ఓకే, సో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యా, మీరు ప్రజెంట్ స్టూడెంట్ అయితే ఇది ఆన్ చేసుకుంటారు. ఓకే, సో ఏం చదువుతున్నారు ఆ క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. లేదు మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే ప్రజెంట్ ఏ జాబ్ చేస్తున్నారు, ఓకే, సో అలాగే కంపెనీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్నది మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ JNTUK. సో మీరు బీటెక్ అయితే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంటెక్ అయితే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అలా పెట్టుకుంటారు. మీ బ్రాంచ్ ఏదో ఆ బ్రాంచ్ మెన్షన్ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఏదో ఇస్తాను నేను. ఓకే, 2023. ఓకే, రైట్. సో కంటిన్యూ. ఓకే, సో మీరు ఎంప్లాయీ అయితే ఆల్రెడీ ఎంప్లాయీ అని ఇస్తారు. ఓకే, సో గ్రాడ్యుయేట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అది ఇవ్వండి. ఆల్రెడీ కంప్లీట్ అయ్యి మీరు ఎక్కడ జాబ్ చేయకపోతే ఎస్ అలా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా 6 డిజిట్ కోడ్ అనేది మీకు వస్తుంది. ఎస్. ఓకే, సో కోడ్ ఎంటర్ చేసేస్తే ఇంకా జస్ట్ మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో స్కిప్ ఎనీవే. ఇంకా మనం ఎలాగో తర్వాత ప్రతిదీ కూడా సెట్ చేసుకుంటాం కాబట్టి ఎస్, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఇంకా ఫోటో యాడ్ చేసుకుంటారా అని చెప్పి అడుగుతోంది. ఎస్, ఫోటో యాడ్ చేసుకుందాం. అండ్ అప్లోడ్ ఫ్రమ్ ఫొటోస్. ఎస్, క్లిక్ చేసి మనం ఏదైతే రీసెంట్గా డౌన్లోడ్ చేసామో దాన్ని యాడ్ చేసుకుందాం. సో ప్రొఫైల్ పిక్ ఏదైతే మనం తీసుకున్నామో ఎస్, ఇంకా అదే పిక్ చేసుకుంటుంది. కాస్త క్లియర్గా జూమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో అప్పుడు స్క్రీన్కి కరెక్ట్గా ఫుల్గా ఆక్యుపై అయ్యేలాగా వస్తుంది. ఎస్. ఓకే, రైట్. సో ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేసేస్తున్నాను. యా, సో ఇప్పుడు మనకి ఇంకా అప్పుడే నెట్వర్క్ పెంచుకోవడం అది చేయాలా అని చెప్పి అడుగుతోంది. సో ప్రజెంట్ స్కిప్ కొట్టేస్తున్నాను దీన్ని. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అవర్ ప్రొఫైల్. ఓకే, రైట్. సో ఇక్కడ బ్యానర్ పిక్ ఏదైతే ఉందో ఇది కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఆ బ్యానర్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే యాడ్ కవర్ ఇమేజ్ అని చెప్పి వస్తుంది కదా. సో అది క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫోటో ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే రీసెంట్గా మనం
రెడీ చేసుకున్నామో మన కోసం దాన్ని ఇచ్చుకుందాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా క్యాన్వా ఆ టెంప్లెట్ అనేది దానికి తగ్గట్టుగానే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు, అప్లై కొట్టేస్తే సరిపోతుందన్నమాట. ఎస్, ఇంకా పర్ఫెక్ట్గా మనకి సో ఏదైతే మన టెక్నాలజీ అది ఉందో ఇదంతా మనకి కావాల్సినట్టుగా మన ప్రొఫైల్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ వెరీ క్లియర్గా మనం ఇస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆప్టిమైజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనమాట. ఓకే, రైట్. సో నేను స్టూడెంట్ అన్నాను కాబట్టి స్టూడెంట్ ఎట్ అని చెప్పి వచ్చింది. అదే మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ అయితే మీ డిజిగ్నేషన్ అది వస్తూ ఇక్కడ మీ ప్రొఫైల్ రావటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే మీ పబ్లిక్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది కావాలంటే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి సో పబ్లిక్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది /SanthoshRaju.Dabbiru-something అని చెప్పి వచ్చింది. ఓకే, సో దాన్ని ఎలా కావాలంటే మనం అలా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వెబ్ గురు సంతోష్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇలా మీరు ఎలా కావాలంటే అలా మీ ప్రొఫైల్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎవరికైనా ప్రొఫైల్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ విధంగా ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో లింక్డ్ఇన్ మీద క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. ఎస్, మనకి బ్యానర్ ఆ కవర్ ఇమేజ్ ఏదైతే ఉందో కవర్ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇక మన ప్రొఫైల్లో ఒక్కొక్కటి మనం ఎడిట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో మీ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంది కదా, వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా మన గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, బై డిఫాల్ట్ మనకి ఏమని వచ్చింది, స్టూడెంట్ ఎట్ సో అండ్ సో అని వచ్చింది కదా. ఇలా కాకుండా ఇది ఏదైతే వచ్చిందో దీన్ని మనం చేంజ్ చేయాలన్నా కూడా సేమ్ అక్కడే చేంజ్ చేస్తాము అండ్ చెయ్యాలి కూడా. ఓకే, సో ఎస్, సో వ్యూ ప్రొఫైల్లోకి వెళ్ళి సో హెడ్లైన్ అని ఉంది చూసారా, ఇక్కడ మనం మనకి నచ్చినట్టుగా దీన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో మీరు స్టూడెంట్ అయితే హెడ్లైన్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినటువంటి ఫ్రెషర్ అయితే ఎలా ఉండాలి, అలాగే కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళైతే ఎలా ఉండాలి అనేది నేను ఇక్కడ 3 కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, రైట్. సో మీరు స్టూడెంట్ అనుకోండి, ప్రజెంట్ చదువుతూ ఉన్నారు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ ఎట్ సో అండ్ సో యూనివర్సిటీ, సో అండ్ సో కాలేజ్ ఇలాగేమీ మెన్షన్ చేయక్కర్లేదు. సో మనం చేస్తున్నది మన ప్రొఫైల్ బిల్డింగ్ కదా, సో మన ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో కాబట్టి ఎస్ దానికి తగ్గట్టుగానే మనం రాద్దాం. సో మీరు స్టూడెంట్ అయితే కనుక యాస్పైరింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో ఇలా మీరు రాయొచ్చు, యాస్పైరింగ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్, యాస్పైరింగ్ వెబ్ డెవలపర్, యాస్పైరింగ్ టెస్టర్ ఇలా మీరు రాయొచ్చు. అండ్ వాట్ ఆర్ యూ లెర్నింగ్ అనేది కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో హెడ్లైన్ ఇట్ సెల్ఫ్ అన్నది మిమ్మల్ని మీ ప్రొఫైల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి వాటికి రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి ఇందులో ఉండాలి. సో కాబట్టి దాని ప్రకారమే మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఫ్రెషర్ అయితే అది కూడా మీరు స్టూడెంట్ అయ్యి ప్రజెంట్ చదువుతూ ఉన్న వాళ్ళైతే యాస్పైరింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్, యాస్పైరింగ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఇలా రాయండి. సో వాట్ ఆర్ యూ లెర్నింగ్ నౌ అనేది రాయండి అండ్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ బిల్డ్ అనేది కూడా రాయండి. ఓకే, సో ఇక్కడ మీరు బిల్డింగ్ అన్నారు అంటే ప్రజెంట్ ఇంకా ఆన్గోయింగ్లో ఉన్నాయి అనే అర్థం అనమాట. ఓకే, సో అదే మీరు స్టూడెంట్ కాదు ఆల్రెడీ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాస్పైరింగ్ అనకుండా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి ఇవ్వండి, అంటే ఆ రోల్ కోసం మీరు చూస్తున్నారు అండ్ దాని మీద వర్క్ చేస్తున్నారు అని అర్థం. ఓకే, సో అలాగే లెర్నింగ్ అనొద్దు. ఓకే, సో ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆల్రెడీ నేర్చేసుకుంటారు కాబట్టి ఎస్ ఇంకా లెర్నింగ్ అనకుండా ఇలాగే ఇవ్వండి. అండ్ 3 జాబ్ రెడీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేశాను అన్నట్టుగా బిల్డింగ్ అనకుండా 3 జాబ్ రెడీ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా ఇస్తే ఎస్ యు ఆర్ రెడీ టు జాయిన్ అని చెప్పి ఆర్ రెడీ టు టేక్ ఇంటర్వ్యూ అని చెప్పి అవతల రిక్రూటర్కి అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ అయి చాలా కాలం అయింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ ఫుల్ స్టాక్ మీరు నేర్చుకొని ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను రిటర్న్ బ్యాక్ టు టెక్ అని చెప్తూ ఓకే నేను ఇది నేర్చుకున్నాను ఇది చేశాను అన్నట్టుగా వెరీ క్లియర్గా చెప్తారనమాట. సో రిటర్నింగ్ టు టెక్ ఎస్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఉన్నాను
అండ్ ఇవి నేర్చుకున్నాను, ఇన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను ఆల్రెడీ అని చెప్పడం. ఓకే, సో ఇలాగా మనకి హెడ్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి హెడ్లైన్ని చాలా పర్ఫెక్ట్గా రాయండి అని చెప్తున్నాను. అర్థమవుతుందా? మీకు తగ్గట్టుగా మీరు రాయండి, మీకు తగ్గట్టుగా మీరు రాయండి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం 3 డిఫరెంట్ వెర్షన్స్ చెప్పాం కదా, అందులో ఏది మీకు పర్ఫెక్ట్గా షూట్ అయితే దాని ప్రకారం మీరు రాయండి. లేదు లిటిల్ మోడిఫికేషన్స్ చేస్తారన్నా సో ఎస్, యు ఆర్ వెల్కమ్. సో ఇండస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా స్టూడెంట్ కాబట్టి ఎస్ ఎడ్యుకేషన్ అన్నది పెట్టేద్దాం. లేదు జాబ్ అనుకుంటే మీ యొక్క ఇండస్ట్రీ కరెంట్ పొజిషన్ ఏంటి అదంతా కూడా మీరు రాస్తారు. ఓకే రైట్, సో సింపుల్గా సేవ్ చేసేస్తున్నాను. ఓకే అయిపోయింది. సో ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, యాడ్ ప్రొఫైల్ సెక్షన్ యాడ్ చేద్దాం. ఓకే, సో యాడ్ అబౌట్. సో అబౌట్ మన గురించి రాయాలన్నా ఓకే, సో మనకి యొక్క పొజిషను, సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఫీచర్డ్ సెక్షన్ అన్నాను కదా ఇక్కడ పైన, సో ఏదైతే కవర్ ఇమేజ్లో ఆ ఫీచర్డ్ సెక్షన్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, సో ఇప్పుడు ఫస్ట్ కోర్లో నేను యాడ్ అబౌట్ అన్నది ఏదైతే ఉందో యాడ్ అబౌట్ అన్నది ఓపెన్ చేస్తున్నాను. సో యాడ్ అబౌట్ అని చెప్పి ఇక్కడ మనం మన గురించి రాయాలన్నమాట బ్రీఫ్గా. ఓకే రైట్, సో ఈ అబౌట్ సెక్షన్లో మనం కొన్ని పార్ట్స్గా అనుకొని మనం రాయడం బెటర్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మన గురించి ఒక సింగిల్ లైన్ ఆర్ 1 or 2 లైన్స్లో ఓవర్ వ్యూ, అలాగే మన టెక్నికల్ స్కిల్స్ ఏమేమి వచ్చు అన్నది, అలాగే మనం ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్స్ చేసాము అన్నది, అలాగే సో మనకి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే దేనికి కాంటాక్ట్ అవ్వాలి అండ్ మనం యాక్చువల్గా దేనికోసం చూస్తున్నాము ఇదంతా కూడా రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు స్టూడెంట్ అయితే ఇది మీకోసమే. సో ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఫోకస్డ్ ఆన్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో ఐ లెర్న్ బై బిల్డింగ్ అని చెప్తూ సో ఏవైతే టెక్ మనకి ఏవేవి వచ్చో పైథాన్, జాంగో, రియాక్ట్ ఇవన్నీ కూడా ఈ విధంగా మీ టెక్ స్టాక్ అంతా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. దాంతోపాటు మీరు ఇంటర్న్షిప్స్ కోసం చూస్తుంటే ఐఎమ్ యాక్టివ్లీ సీకింగ్ ఇంటర్న్షిప్స్ అని చెప్పి ఫ్రమ్, ఇంకా ఆర్ ఎంట్రీ రోల్స్ అని అనకుండా ఫ్రమ్ అని చెప్పి ఎప్పటి నుండి మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళగలరు, మీకు అవకాశం ఎప్పుడు ఉంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ 3rd year స్టూడెంట్ అనుకోండి, అంటే ప్రీ ఫైనల్ స్టూడెంట్ అనుకోండి, మీరు డైరెక్ట్గా జాబ్కి వెళ్ళారు కదా, ఇంకొక లాస్ట్ ఇయర్ ఉంటుంది చదవడానికి. కాబట్టి సో మీరు ఫైనల్ ఇయర్ కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ అయితే మీరు ఇంటర్న్షిప్స్కే ట్రై చేసుకోవాలి. కాబట్టి యాక్టివ్లీ సీకింగ్ ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ అని చెప్పేసి సో అండ్ సో మంత్, సో అండ్ సో ఇయర్ అని చెప్పి ఇస్తారనమాట. ఓకే, సో అలా కాకుండా మీరు జాబ్స్ కోసం చూస్తూ ఉంటే యాక్టివ్లీ సీకింగ్ ఎంట్రీ రోల్స్, ఐ మీన్ ఫ్రెషర్ రోల్స్ అనమాట. ఫ్రెషర్ రోల్స్ ఫ్రమ్ సో అండ్ సో మంత్, ఇయర్. మీకు ఎప్పుడు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుందో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇక్కడ మంత్, ఇయర్ మెన్షన్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సో అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఎవరైనా మీకు రీచ్ అవ్వాలంటే మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క గిట్హబ్ లింక్, నెక్స్ట్ మనం ఏదైతే గిట్హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటామో ఆ గిట్హబ్ లింక్. సో ఇది ఇక్కడ మీ అబౌట్ సెక్షన్లో క్లియర్గా మీరు మెన్షన్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇదే మీరు స్టూడెంట్ కాదు, ఓకే, ఆల్రెడీ కంప్లీటెడ్ గ్రాడ్యుయేట్ అనుకోండి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది మీది ఆల్రెడీ, అప్పుడు ఏమంటారు మీరు? సో ఇంకా డైరెక్ట్గా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నట్టుగా రాస్తారనమాట. ఇదంతా మిగతాదంతా కూడా కామన్. ఓకే, సో ఎంట్రీ రోల్స్ అని ఏదైతే ఉందో దీని ప్లేస్లో మీరు ఏం చేస్తారు? ఓపెన్ టు పైథాన్ ఆర్ ఫుల్ స్టాక్ రోల్స్ అని చెప్పి ఇస్తారనమాట. అర్థమవుతుందా? సో ఓపెన్ టు ఫుల్ స్టాక్ రోల్స్, ఓపెన్ టు పైథాన్. సో పైథాన్ బేస్ చేసుకొని పైథాన్ బ్యాక్ ఎండ్ అయినా ఓకే, లేదు అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అయినా ఓకే అని చెప్పి మీరు చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఇస్తారనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో సో మీరంతా కూడా ఇలా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈమెయిల్ ఐడి సేమ్ అండ్ మీ యొక్క గిట్హబ్ ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అర్థమవుతుంది కదా? అలాగే ఎక్కడైనా ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని చెప్పి కానీ ఇమ్మీడియట్లీ జాయిన్ అని కానీ ఇలా ఏదైనా మీరు రాశారనుకోండి, కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళేమోని అక్కడ నోటీస్ పీరియడ్ ఉంటుంది, 3 months ఎంతో నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ నోటీస్ పీరియడ్ అయితే కానీ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వలేరు. అలా కాకుండా ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని మీరు మెన్షన్ చేశారనుకోండి, ఓకే, ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ అవైలబుల్ పీపుల్ కోసమే చూస్తూ ఉంటారనమాట. ఓకే, సో అలాగే మీరు ఒకవేళ ఎక్కువ గ్యాప్ తీసుకొని ఓకే బ్యాక్ వచ్చిన వాళ్ళైతే మళ్ళీ యాజ్ యూజువల్ రిటర్న్ టు టెక్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారు? రిటర్నింగ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విత్ ఎ ఫోకస్ ఆన్ పైథాన్ ఫుల్ స్టాక్. నేను మళ్ళీ బ్యాక్ అయ్యాను,
పైథాన్ ఫుల్ స్టాక్ రోల్స్ కోసం చూస్తున్నాను. ఓకే, సో ఓపెన్ టు పైథాన్ ఫుల్ స్టాక్ రోల్స్ అని చెప్పి ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని చెప్పి ఇస్తారనమాట. ఓకే, సో ఇలా మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాని మీద మీరు దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రొఫైల్ని మీరు ఇవ్వండి. ఓకే, సో ఇచ్చి ఎస్, ఇంకా మీ యొక్క స్కిల్ సెట్, సో మీ యొక్క స్కిల్ సెట్ ఏంటి అన్నది కూడా స్కిల్స్ ఇక్కడ కంపల్సరీగా యాడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ పైథాన్ బేస్డ్ రోల్స్ కోసం చూస్తూ ఉంది. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది, సో ఎవరైతే స్కిల్ సెట్లో పైథాన్ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ ఇదంతా మెన్షన్ చేశారో వాళ్ళని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళని ఎక్కువగా తీసుకోవడానికి కంపెనీస్ అనేవి చూస్తాయి. ఎవరు స్కిల్ సెట్లో అయితే ఈ ప్రొఫైల్స్ ఉన్నాయో ఆ ప్రొఫైల్స్ నాకు చూపించు అని చెప్పి కంపెనీ లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తే అది హెడ్లైన్లో, అబౌట్ సెక్షన్లో, స్కిల్స్లో అవి ఎవరికైతే ఆ కీవర్డ్స్ ఉన్నాయో అటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా ఆ రిక్రూటర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం స్కిల్ సెట్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసామో ఆ స్కిల్ సెట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే జాంగో. ఓకే, సో అలాగే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో అలాగే ఫాస్ట్ ఏపీఐ. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం మ్యాక్సిమం 5 స్కిల్స్ రాయగలం అనమాట. ఇక్కడ 5 స్కిల్స్ మాత్రమే యాడ్ చేయగలం. ఓకే, ఇక్కడ ఉంది కదా క్లియర్గా యాడ్ అప్ టు 5 స్కిల్స్ అన్నాడు కాబట్టి సో మెయిన్ ఏవో అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 4 స్కిల్స్ వరకు యాడ్ చేశాను. ఓకేనా, సో ఇంకా సేవ్ చేసేస్తాను. ఓకే, ఎస్, సో అయిపోయింది. ఇంకా ప్రొఫైల్ అయితే అబౌట్ సెక్షన్ అనేది యాడ్ అయిపోయింది. సో అబౌట్ సెక్షన్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ టాప్ స్కిల్స్ ఏంటి అన్నది కూడా మనం యాడ్ చేసినవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మనకి కనిపిస్తాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకేనా, అలాగే నెక్స్ట్ మనకి ఏదైతే మనం ఫీచర్డ్ యాడ్ చేస్తామని చెప్పాం కదా ఇక్కడ, సో ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ఫీచర్డ్ సెక్షన్ అని. సో మన వర్క్ అంతా మనం ఎగ్జిబిట్ చేసుకోవడానికి మనం ఫీచర్డ్ సెక్షన్ అనేది చాలా ఎంత బాగా కావాలంటే అంత బాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా రికమెండెడ్లో ఏముంది, యాడ్ ఫీచర్డ్ అని ఉంది కదా. సో ఫీచర్డ్ సెక్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తాము అంటే మన వర్క్ ఏంటి, ఓకే, సో మన ప్రాజెక్ట్ని మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమైనా వీడియోస్ పెట్టడం కానీ, లేకపోతే మన గిట్హబ్ రిపాజిటరీ యాడ్ చేయడం కానీ, అబౌట్ సెక్షన్లో ఎలాగైతే యాడ్ చేసామో అలా ఇక్కడ కూడా యాడ్ చేయడం కానీ. ఓకే, అలాగే మనం ఏదైతే న్యూ స్కిల్స్ కానీ, లెర్నింగ్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకే, సో మన ఫీచర్డ్ సెక్షన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి, ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేయండి, యాడ్ మీడియా. అర్థమవుతుందా? సో అలాగే ఒక పోస్ట్ పెట్టడం, ఈరోజు నేను ఈ కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. సో అలాగని ప్రతి చిన్న లెర్నింగ్ని ఇక్కడ పోస్ట్ చేయకండి. ఒక కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే దాన్ని పోస్ట్ చేయండి, లేకపోతే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తే దాన్ని పోస్ట్ చేయండి. ఓకే, ఆ ప్రాజెక్ట్ తాలూకా సోర్స్ కోడ్, లేకపోతే గిట్హబ్ రిపాజిటరీ, అలా మెయిన్ థింగ్సే ఇక్కడ పోస్ట్ చేస్తూ మీ యొక్క ఫీచర్డ్ సెక్షన్ని యూజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. అలాగే మీరు ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే ఎక్కడెక్కడ వర్క్ చేశారో ఆ కంపల్సరీగా ప్రతిదీ కూడా మీరు యాడ్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏమి యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఇక ఓపెన్ టు అని ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓపెన్ టు అంటే సో నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఐఎమ్ ఓపెన్ టు ఫైండింగ్ ఏ న్యూ జాబ్, నేను న్యూ జాబ్ వెతుక్కొని జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, సో అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో అలా చెప్పడం వల్ల మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన గురించి తెలుస్తుంది. ఓకే, సో తెలిసి వాళ్ళు కూడా మన పోస్ట్ని వాళ్ళు రీపోస్ట్ చేయడం అది చేస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మన ఎక్స్పర్టైజ్కి తగ్గట్టుగా ఎవరికైనా మన సర్కిల్లో మన ఫ్రెండ్స్కో వాళ్ళ ఫ్రెండ్స్కో దానికి రిలేటెడ్గా ఏదైనా ఓపెనింగ్ తెలిసినప్పుడు వాళ్ళు మనతో షేర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో అలా చేయమని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇక మీ చిన్న లెర్నింగ్స్ ప్రతి చిన్నది కూడా పోస్ట్ చేయాలని చెప్పాను కదా, అది ఫీచర్డ్ సెక్షన్లో కాదు ఇక్కడ.
ఓకే, స్టార్ట్ పోస్ట్ అని ఉంది కదా. సో మీ న్యూ లెర్నింగ్స్ కానీ ప్రొఫెషనల్గా మీరు ఏం షేర్ చేసుకోవాలన్నా సరే, సో దిస్ ఈజ్ యువర్ ఏరియా అనమాట. ఓకే, సో ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండండి. సో మీ చిన్న చిన్న లెర్నింగ్స్ దగ్గర నుండి ప్రతిదీ పోస్ట్ చేయడం నేర్చుకోండి. ప్రతిరోజు ఈరోజు ఏం చేశారు, ఈరోజు ఏం నేర్చుకున్నారు, ఏం డెవలప్ చేశారు, ఏం ప్రాక్టీస్ చేశారు, సో ప్రతి చిన్న టాస్క్ని కూడా మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. సో డైలీ కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేస్తున్నారు అన్నది ప్రతి రిక్రూటర్కి తెలియాలి. ఓకే, అందులో ఏ చిన్న కీవర్డ్ అయినా సరే ఒక రిక్రూటర్కి మీ ప్రొఫైల్ని తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అది మీకు ఎంతో ప్లస్ చేస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇలాగ మీరు ప్రొఫైల్ అన్నది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఫీచర్డ్ ఏరియా యూజ్ చేసుకోండి. అలాగే మన మెయిన్ ప్రొఫైల్ ఏరియా ఏదైతే ఉంటుందో దీనిలో ప్రతి చిన్న లెర్నింగ్ని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫీచర్డ్ సెక్షన్ ఏదైతే చెప్పానో నేను, ఆ ఫీచర్డ్ సెక్షన్లో మాత్రం మీరు ప్రతి చిన్నది ఇక్కడ పోస్ట్ చేయొద్దు. ఓకే, సో మీ ప్రాజెక్ట్స్కి సంబంధించి డెమోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మెయిన్ వర్క్, మీ సర్టిఫికేషన్స్ కానీ అలాంటివి వాట్ ఆర్ యువర్ ఫీచర్డ్ థింగ్స్ అన్నది మెయిన్ హైలైట్ అవ్వడం కోసమే ఈ ఫీచర్డ్ ఏరియా అనమాట. ఓకే, సో రిమైనింగ్ అంతా మీ ప్రతిరోజు చిన్న లెర్నింగ్స్ అన్నీ మీరు ఇక్కడ పోస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్ చూశారు కదండి. సో ఈ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇక నుండి ఏ చిన్న లెర్నింగ్ అయినా ఈరోజు ఏం నేర్చుకున్నారు ఆ లెర్నింగ్ అనేది మీ మెయిన్ ప్రొఫైల్లో పోస్ట్ చేయండి. ఎప్పుడైనా ఒక సర్టిఫికేషన్ వచ్చినా లేకపోతే మీరు ఒక ప్రాజెక్ట్ చేసినా దాన్ని వీడియోస్ రూపంలో మీ ఫీచర్డ్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. సో మీరు ప్రతిసారి జాబ్ మారిన ప్రతిసారి ఎక్స్పీరియన్స్డ్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. హెడ్లైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాయండి. ఈ విధంగా మీరు మనం చెప్పినట్టు ఫాలో అయితే కొంచెం అవకాశాలు అనేవి చాలా వరకు మెరుగుపడేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా. సో ఎందుకంటే మనము అక్కడ ఉన్న ఆపర్చునిటీసే తక్కువ. ఆ తక్కువ ఆపర్చునిటీస్లోకి మన ప్రొఫైల్ వెళ్ళకపోతే మన దగ్గరికి ఎప్పుడూ కూడా అవకాశం అనేది రాదనమాట. కాబట్టి సో ఉన్నంత వరకు మనం ఆప్టిమైజ్ చేసుకొని ఉన్న అవకాశాలన్నీ ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అంత బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎస్ అండి, ఇంకా నెక్స్ట్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మన ఛానల్లో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.